హలో! హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నామండి. ఇదొచ్చేసి సైజు. ఇదొచ్చేసి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అన్నమాట ఇది. ఇది లైనింగ్ పీసు. నేను 80 సెంటీమీటర్ బ్లౌజ్ ముక్కలుంటాయి కదా! అవి 2 తీసేసుకున్నామన్నమాట. మనకు హ్యాండ్స్‌కి సెపరేట్, దీనికి సెపరేట్ అని ఉన్నాయని చెప్పేసి. ఇదొచ్చేసి మెయిన్ క్లాత్ మల్టీ కలర్‌లో ఉంది. దేనిపైన మ్యాచింగ్ అవుతుంది. అయితే ముందుగా మనం మార్కింగ్‌ని వేసేసుకుందామండి. ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకుందాం. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనకు కటింగ్ లో కవర్ అయిపోతుంది. లేదంటే డైరెక్ట్ కట్ చేస్తే కింద పైన ఇలా ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ అలాంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే నీకు ఆల్రెడీ నేను బ్లౌజ్ ఎలా చెక్ చేయాలి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. నా వీడియో చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, మార్కింగ్ ఎలా వేయాలని చెప్పాను. ఇది వచ్చేసి ఓన్లీ ప్రిన్సెస్ కట్ అనమాట. ఓకే, షోల్డర్ దగ్గర నుంచి కింద బాటం వరకు లెంత్ చూస్తున్నాను. ఇది వచ్చేసి 14.5 ఉంది. అయితే 14.5 ఉంటే మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. 15.5 దగ్గర నేను ఇక్కడ ఒక మార్క్ వేసేస్తున్నాను. స్కేల్ ని యూజ్ చేసేది ఉంటే స్కేల్ ని యూజ్ చేయండి. లేదు చేత్తోనే బాగా వస్తుంది అనుకుంటే చేత్తో కూడా వేసేసుకోండి, మీ ఇష్టం అది. ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ గీసేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఇలా కొలవద్దండి. నెక్ వచ్చేసి వీ పట్టు ఎంత ఉందో దాన్ని కొలిసి చేసుకుంటే మనకు ఈజీగా వచ్చేసింది. అంటే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. నెక్ వచ్చేసి ఇది 8 ఇంచెస్ ఉంది. అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి 9 ఇంచెస్ పెట్టాలన్నమాట. 9 ఇంచెస్ నెక్. అండ్ నడుము ఇక్కడ నుంచి ఇక్కడ ఈ నడుము కుట్టు దగ్గర నుంచి నడుము కుట్టు వరకు ఇలా కొలిచేసుకోండి. ఓకే, నడుము వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా. 14 లో హాఫ్, ఇది డబల్ ఫోల్డ్ కాబట్టి 14 లో హాఫ్ 7. ఓకే, ప్లస్ ఇక్కడ ప్లేట్ తీసుకుంటాం కదా, ఒక ప్లేట్ హాఫ్ ఇంచ్ ఇందులో తీసుకుంటాం కదా. అటు హాఫ్ ఇటు హాఫ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 7 ఇంచెస్ కి 8 ఇంచెస్ ఇక్కడ నడుము లూజు ప్లస్ లూజింగ్ 2 ఇంచెస్ లూజింగ్ వదిలేయండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజెస్ మనం చాలా లాంగ్ టైం వరకు తొడుగుతాం కదా, అన్నిట్లో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటి కోసం కొంచెం మాయ ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ తర్వాత అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. అంటే డ్రెస్సెస్ కి వాటికి వీటికి అన్నిటికి కలిపి చెప్పాను. చూడండి, ఇక్కడ నుంచి ఈ చంక మనం హ్యాండ్ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ వరకు చూడండి. ఇది 8.5 ఉంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5 దగ్గర ఒక మార్క్ వేయండి. ఓకే, అండ్ ఇంకోటి నేను మీకు షోల్డర్ ఎలా ఎలా కొలవాలి అండ్ ఇవన్నీ షోల్డర్ నెక్ విడితే ఎంత ఉంటుంది ఏంటని ఆల్రెడీ సపరేట్ గా వీడియోస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆల్రెడీ. అయితే ఒకవేళ చూడని వాళ్ళైతే వెళ్ళి చూస్తే మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీనికి 2 ఇంచెస్ వెడల్పు పెడుతున్నాను. విడుతూ ఎందుకో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎలా తీసుకోవాలో అది కూడా చెప్పాను. ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇలా లూజింగ్ ఇక్కడ కుట్టు కోసం వదిలిపెట్టుకొని తర్వాత ఇక్కడ విడుతూ చూసుకుంటే 2 ఇంచెస్ ఉంటుంది కదా, అది చూసేసుకోవాలి. అండ్ తర్వాత ఈ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదా. అయితే 4 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేయాలి. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేయాలి కదా. ఇక్కడ చెస్ట్ చూసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ కుట్టు దగ్గర నుండి ఈ హ్యాండ్ కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. టైట్ గా గుంజేసి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసేసుకోండి ఒకసారి. ఓకే, 16 ఇంచెస్ ఉంది. 16 లో హాఫ్ 8 ఇంచెస్ కదా. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేయండి. అండ్ లూజింగ్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేయండి. ఓకే, ఈ 2 ఇంచెస్ ని దీన్ని ఇలా స్ట్రేట్ గా కలిపేసుకోండి. అండ్ ఇక్కడ మనం 9.5 పెట్టాం కదా,
ఈ లైన్ ని వచ్చేసి స్ట్రేట్ గా ఇలా స్కేల్ సాయంతో స్ట్రేట్ గా ఇలా ఒక లైన్ గీయండి. అండ్ తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా, షోల్డర్ దగ్గర పైన స్కేల్ పెట్టేసి ఇలా ఒక గీత గీసేయండి. అండ్ నెక్ కూడా సేమ్ ఇలాగే ఒక డబ్బా షేప్ ఇచ్చేయండి. పైన కింద మనం ఇక్కడ పెట్టేసాం కదా నెక్, దానికి దీన్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మధ్యలో ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ గీసేసి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెడుతూ ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేయండి. లేదంటే కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాని సహాయంతో మీరు రౌండ్ షేప్ రాని వాళ్ళైతే అలా చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి చెక్ చేయండి. ఓకే, 6 ఇంచెస్ ఉంది కదా. నేను చాలా బ్లౌజెస్ లో చెప్పానండి, ఇక్కడ పెంచాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండదు. ఇలా మీరు బ్యాక్ ఫ్రంట్ సమానంగా పెడితే వెనక భాగం అనేది టైట్ అవుతుంది. అదే ఎక్కువ పెట్టేస్తే ముందు భాగంలో కూడా ముడతలు వస్తాయండి. ఇది 6 ఇంచెస్ ఫ్రంట్ కి సరిపోతుందండి. అయితే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ ఒక ఇలా మార్క్ వేసేసి ఈ మార్క్ ను పైన షోల్డర్ దగ్గర కలిపేయండి. ఓకే, కనిపిస్తుందండి మీకు? ఈ మార్క్ ను ఇలా షోల్డర్ కి పైన ఏం చేయొద్దు, జస్ట్ ఈ 1/2 ఇంచ్ ని ఇలా క్రాస్ చేస్తూ ఈ షోల్డర్ లైన్ లో అనేది కలిపేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మాత్రమే పెంచాను, నేను ఎటు పెంచలేదు. అండ్ ఇక్కడ ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ గీసేసి ఇక్కడ 1.5 ఇంచ్ ఇలా 1.5 ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ వేసేసి జస్ట్ ఇలా కలిపేసేయండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పైకి, అటు నుంచి అటు కిందికి ఇలా షేప్ ఇచ్చేయండి. ఒకవేళ షేప్ ఇవ్వడం రాని వాళ్ళైతే దీన్ని హాఫ్ ఇలా టేప్ పెట్టేసి ఇలా చేసేసి దీన్ని హాఫ్ అనండి ఇలా. అండ్ ఇక్కడ కూడా ఇలా హాఫ్ అనేసి మార్క్ వేసేసి దాన్ని దీన్ని మీ 3 లైన్లను రేస్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా హాఫ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్ వేయండి. ఓకే, దీన్ని కూడా ఇలా హాఫ్ చేసేసి ఇక్కడ ఒక మార్క్. చూసారా, నేను వేయకుండానే వచ్చాయి చూడండి. ఇందులో ఇక్కడ కలిపేసాం కదా, ఇది ఇక్కడ. ఈ మూడిటి ఈ మధ్యలో సెంటర్ పాయింట్ ని దీన్ని మూడింటిని ఇలా కలుపుతూ ఇందులో కలిపేసేయాలి. ఓకే, అర్థమైందండి? బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ సెంటర్ పాయింట్ లో వచ్చేసి ఒక స్ట్రేట్ లైన్ గీయండి. ఈ స్ట్రేట్ లైన్ వచ్చేసి కుట్టుకు 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి 4 ఇంచెస్ ఉండాలన్నమాట. అయితే కుట్టు 1/2 ఇంచ్ కలుపుకొని 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేయండి. ఓకే, అలా అర్థం కాకపోతే ఇలా చూసేసుకోండి. ఓకే, 1/2 ఇంచ్ కుట్టు వదిలిపెట్టేసి 10.5 బస్ట్ పాయింట్ అనమాట. మనకు షోల్డర్ నుంచి బస్ట్ డాట్ ఉంటుంది కదా మధ్యలో, ఆ డాట్ 10.5 దగ్గర ఉంటుంది. 1/2 ఇంచ్ కుట్టు కోసం షోల్డర్ పోతే 10.5 దగ్గర ఇది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అక్కడ 1/2 ఇంచ్ వదిలిపెడుతూ ఇలా కలిపేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. అండ్ దీనికి చంక రౌండ్ అనేది కొలవాలన్నమాట. ఈ చంక రౌండ్ మొత్తం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుందా? ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంటుందండి. మైక్ అన్నా ఆఫ్ అయిపోతుంటుంది, మళ్ళీ డబల్ పని అన్నట్టు. ఇలా చంక రౌండ్ మొత్తం ఒకసారి చెక్ చేసేసుకోండి ఎంత ఉన్నది. 7.5 ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఉందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలిపెట్టేసి మనం స్టిచ్చింగ్ ఎలాగైతే చేస్తామో అంత ప్లేస్ వదిలిపెడుతూ చూడండి. ఓకే, ఇక్కడ 7.5 వరకు ఇక్కడ వచ్చేసింది కదా. ఇది ఇలా ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మనం మార్కింగ్ వేసిన దగ్గర 7.5 అనేది వచ్చిందా రాలేదా అనేది చూసేసుకోండి. ఓకే, ఇంకోసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి. పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా మనం కుట్టు ఎక్కడ వరకు అయితే కుడతామో అక్కడ వరకు మీరు ఇక్కడ చూడండి 7.5 కనిపిస్తుందా మీకు? 7.5 ఇక్కడ ఉంది కదా, అదే చైన్ ని ఇక్కడ పెట్టేసి తీసేస్తున్నాను చూడండి. 7.5 ఇక్కడ వచ్చింది కదా మనకు. ఇది చెస్ట్ పాయింట్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇది పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని మనము కటింగ్ చేసేసుకుందాం.
మార్కింగ్ బ్యాక్ పార్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా వేసుకుంటే మనకు అన్ని ఈజీగా క్లియర్ గా, అంటే ఎక్కువ తక్కువ ఏం రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి బ్లౌజ్. లేదంటే బ్యాక్ పార్ట్ పోయిందంటే, ఎందుకంటే మనం బ్యాక్ ని బేస్ చేసుకునే ఫ్రంట్ కట్ చేస్తాం కాబట్టి తొందర ఏం పడకుండా నిదానంగా, అంటే నిదానం అంటే అంత నిదానం కదా, ఒకసారి మిస్టేక్స్ ఏం జరగకుండా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత పీస్ మళ్ళీ రాదు కదా, అందుకన్నమాట. ఓకే, బ్యాక్ పార్ట్ ఇప్పుడు అయిపోయింది కదా. అయితే హ్యాండ్స్ నేను సపరేట్ చేస్తాను కాబట్టి అదే 1.5 మీటర్ క్లాత్ అయితే ఫస్ట్ హ్యాండ్ తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు క్లాత్ తక్కువ, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అదే క్లాత్ పొడుగ్గా ఉందనుకోండి, అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి. ఓకే, ఇలా స్ట్రేట్ గానే వేసేస్తున్నాను. వేసేసి యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసేసేయండి ఫస్ట్. ఓకే, ఇలా ఇంతవరకు ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫస్ట్ అలా డ్రా చేసేసుకోండి. ఇక్కడ కాబట్టి కింద అక్కడ 1/2 ఇంచ్ పెట్టేసి, ఎందుకంటే మనం ఇది కట్ చేసేసాం కదా, నేను దీన్ని కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను కింది పార్ట్ ని తర్వాత కట్ చేసేసుకుందాం. ఇదంతా తీసేస్తున్నాను. ఇక్కడ ఒక స్కేల్ సాయంతో స్ట్రేట్ లైన్ అనేది గీసేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనం ఇది కట్ చేయలేదు కదా, సో కట్ చేసి ఎక్స్ట్రాస్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేస్తానని చెప్పాను కదా, ఇక్కడ దీన్ని మనం ఇలా కట్ చేయలేదు కాబట్టి ఒకసారి ఇది మొత్తం ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ పైన కొంచెం ఇలా 1/2 ఇంచ్ కొంచెం క్రాస్ గా కట్ చేసుకోండి. ఎందుకంటే నడుము సైడ్ మనకు ముడతలు ఎక్కువగా రావన్నమాట. ఇంకోసారి ఇలా చెక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరగకుండా ఉండాలి కదా, అందుకన్నమాట. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా తీసాం కదా, ఇక్కడ ఇలా మార్క్ వేసేసుకోండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇలా తీసిన క్లాత్ ను ఫస్ట్ మనం స్టిచ్చింగ్ కి, ఇవి పట్టీలు మనం యూజ్ చేస్తాం కాబట్టి, ఉక్కు పట్టి కాజా పట్టి యూజ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ అది వదిలేసుకోండి. ఓకే, ఫస్ట్ తర్వాత ఇది 4 ఇంచెస్ పట్టి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ మధ్యలో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేసి, ఇలా 2 ఇంచ్ దగ్గర నుంచి స్ట్రేట్ గా ఒక లైన్ అనేది గీసేసుకోండి స్కేల్ సహాయంతో. ఓకే, ఇలా గీసుకున్నాక ఇక్కడ కుట్టు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉంది కదా, జస్ట్ 1/2 ఇంచ్ అక్కడ, ఎందుకంటే మనం ఈ క్రాస్ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ పట్టి కుడతాం కదా సపరేట్. అసలు మీకు రాని వాళ్ళైతే పేపర్ కట్ చేసేసుకొని మొత్తం మార్కింగ్ వేసి పేపర్ పైన కట్ చేసుకొని క్లాత్ పైన 1/2 ఇంచ్ ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి కట్ చేసుకోండి. లేదనుకుంటే అదంతా రిస్క్ అనుకుంటే ఇలా చేయండి. ఎలా అంటే ఈ స్టిచ్చింగ్ కి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది ఇలా వేయండి. ఎందుకంటే మనం స్టిచ్ చేస్తే 1/2 ఇంచ్ అందులోకి వెళ్ళిపోతుంది కదా, అందుకన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచెస్ దగ్గర ఒకటి మార్క్ వేయండి. ఓకే, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చంక షేప్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఒకసారి, డబ్బా షేప్. ఓకే, ఇలా ఇచ్చేసిన డబ్బా షేప్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ చూసేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచ్ వచ్చేసిందిగా. అయితే ఇక్కడ ఒక మధ్యలో ఒక డాట్ వేసేసి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర
ఒక రౌండ్ షేప్ ఇచ్చేయండి ఇట్లా. బ్యాక్ వచ్చేసి 1.5, ఫ్రంట్ వచ్చేసి 1 ఇంచ్. సేమ్ ఇది రౌండ్ రాకపోతే దానికి ఎలా చూపించానో అలాగే, కాకపోతే ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టాను, దానికి ఇలా 1/2 ఇంచ్ యాడ్ చేశాను, దీనికి యాడ్ చేయలేదండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ గీత ఎక్కడి వరకు ఉందో అక్కడికి 6 మాత్రమే వస్తుంది మనకు. ఇది కుట్టు కుదిరిపెట్టేసి ఇదన్నమాట. ఓకే, 6 ఇంచెస్ ఉంది కదా, నేను అంతే పెట్టాను, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు దీనికి. తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ, ఓకే, ఈ 4 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రేట్ మార్క్ వేసేస్తున్నాను. ఇదంతా మొత్తం 4.5 వరకు ఉండాలన్నమాట. ఇది వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర, అండ్ పైనుంచి వచ్చేసి 10.5 ఇంచ్ 11 ఇంచెస్, ఎందుకంటే డాట్ పాయింట్ 1/2 ఇంచ్ కటింగ్ లో పోయిన తర్వాత 11 ఇంచెస్ ఉంటుంది కదా. ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్, ఓకే, ఇలా మార్క్ వేసి ఈ 2 ఇంచెస్ ను మెల్లగా ఇలా రౌండ్ షేప్ వేసి ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని మళ్ళీ చంక భాగంలో ఇలా ఈ మధ్యలో కట్ ఉంది కదా, దీనికి ఇలా ఇచ్చేసేయాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు కుట్టుపోగా ఇక్కడ 4 ఇంచెస్ ఉండాలి కాబట్టి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పెట్టేసి ఇలా రౌండ్ షేప్ ఇస్తూ ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ చంకలో ఇలా కలిపేసేయాలి. ఓకే, అలా మొత్తం కలిపాక కటింగ్ మాత్రం చేయకండి, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలిపెట్టేసి మొత్తం మనకెంత నడుము వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. నడుము వచ్చేసి 8 అంటే 16 ఇంచెస్ కదా. ఇప్పుడు ఇది కూడా డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఇది కూడా 8 ఇంచెస్ ఉండాలి. ఇక్కడ స్టిచ్చింగ్ ది క్లాత్ ఎంత అయితే 1/2 ఇంచ్ పెట్టుకున్నా అది వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 4.5 కదా, అయితే కుట్టు కోసం 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి నేను 4 ఇంచెస్ కౌంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 4 ఇంచెస్ ని ఇక్కడ పెట్టేసి ఇది చూడండి. ఓకే, 8 ఇంచెస్ ఇక్కడ మనకు నడుము అనేది సరిపోయింది కదా, అండ్ ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ అనేది ఇక్కడ వదిలిపెట్టేసేయాలి. ఓకే, ఇలా ఈ 2 ఇంచెస్ మార్జిన్ ఇక్కడ వదిలిపెట్టేసాను కదా, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ ఎంత ఉంది, చెస్ట్ ఇక్కడ మనం జస్ట్ 1/2 ఇంచ్ ఇక్కడ కూడా వదిలిపెట్టేసుకోవాలి, ఎందుకంటే జస్ట్ మీరు ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం అండ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇది కౌంట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ ఎంత 11 ఇంచెస్ ఉంది. ఓకే, ఈ చెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇది కుట్టు కోసం వదిలిపెట్టేసి ఇక్కడ 1/2 ఇంచ్ కదా, ఇక్కడ 5 ఇంచెస్ ఉంది, ప్లస్ ఇక్కడ 1/2 ఇంచ్ మన కుట్టు కోసం వదిలిపెట్టేస్తున్నాను. 5 కుట్టు బయట ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 11 ఇంచెస్ కదా, జస్ట్ ఇక్కడ 1 ఇంచ్ పెరిగింది, ఎందుకంటే ఇక్కడ మనం 1/2 ఇంచ్ రెండింటిని పట్టి 1 ఇంచ్ కుడతాం కాబట్టి అక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ పెరిగింది, అక్కడ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనేది పెరిగింది. ఓకే, క్లియర్ గా అర్థమైందా అండి? ఇలా ఇలా క్రాస్ గా ఇందులో కలిపేసుకోండి. అండ్ 1కి 2 సార్లు నేను అర్థమయ్యేలా చెప్తున్నానండి, ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మొత్తం మార్కింగ్ బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసాను. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాను, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ లో పోతుంది కదా, కుట్టిన తర్వాత 4 ఇంచెస్ ఉండాలి కాబట్టి 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసాను, ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసాను, అండ్ పై నుంచి కిందికి 10.5 బస్ట్ పాయింట్ కదా, ప్లస్ కుట్టు 1/2 ఇంచ్ 11 ఇంచ్ పైన బస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ వేసాను. ఈ రెండు ఇక్కడ జాయింట్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ రెండు ఇక్కడ వరకు కలవాలి. ఇక్కడ కలిసిన తర్వాత ఈ రౌండ్ గా ఈ చంక షేప్ లో మన సెంటర్ పాయింట్ లో ఒక మార్క్ వేసాం కదా, దాన్ని కలిపేసుకోండి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ ఈ స్టిచ్చింగ్ కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకోండి ఇలా, అండ్ దీన్ని కూడా ఇక్కడ స్టిచ్చింగ్ కి ఇలా 1/2 ఇంచ్, ఎందుకంటే ఇక్కడ కలిపేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకే మనకు అవసరం. ఓకే, ఇలా కలిపేసుకున్న తర్వాత 8 ఇంచెస్ ప్లస్ మొత్తం మనకు ఇది చూసేసుకున్నాం కదా, 11 ఇంచెస్ ఉంది. అంత ఉందో లేదో మనం మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఈ కుట్టు పాయింట్ వదిలేసి ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ వరకు 4.5, ఈ 4.5 ని మళ్ళీ ఇక్కడ మార్క్ కుట్టు కోసం వదిలిపెట్టుకున్నాం కదా, 4.5 ఈ కుట్టు దగ్గర వదిలిపెట్టుకొని ఇక్కడ చూసేసుకోవాలి. ఓకే,
10.5 ఉంది. ఓకే, కింద 10.5 ఉంది. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ 4.5, ఇక్కడ 4.7 ఉంది కదా, 4.7 దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ పెడితే ఇక్కడ 11 ఇంచెస్ ఉందన్నమాట. అండ్ కింద కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం సరిపోతుందా లేదా అనేసి. ఇది మొత్తం ఇంకోసారి నేను చెక్, ఎందుకంటే కటింగ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇది 10.5 ఉంది. ఓకే, కనిపిస్తున్న 10.5 ఉంది. కింద కూడా 10.5 ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ కి వదిలిపెట్టేసి, అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ ని ఆల్రెడీ మార్క్ వేసాను. ఇంత మీకు గెస్ చేయడానికి మార్క్ అనేది వేసాను అనమాట. ఇక్కడ 4.5 కదా, ఈ 4.5 ని ఈ స్టిచ్చింగ్, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ మనం ఇంత పోతుంది క్లాత్ కాబట్టి అది కౌంట్ చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి, కుట్టిన తర్వాత క్లాత్ ఇంత పోతుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అయితే ఈ క్లాత్ మనం ఇక్కడ వదిలిపెట్టాం కదా, ఇక్కడ నుంచి 4.5 దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి. ఓకే, 10.5 ఇక్కడ సరిపోయింది కదా, చూడండి. ఓకే, ఎందుకంటే మనం ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఎక్కడా కూడా ఇదవ్వదు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నేను నార్మల్ ప్రిన్సెస్ కట్ మాత్రమే చెప్తున్నానండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, క్రాస్ పట్టీలు ఉన్న ప్రిన్సెస్ కట్. అది కూడా ఇంకోసారి మరి వీడియోలో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మాత్రం మనం కింద కట్ చేయకుండా చేసాం కదా, దాన్ని కౌంట్ చేయట్లేదు నేను. అయితే రౌండ్ షేప్ ని, సారీ, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనం చూసుకోలేదు కదా, ఒకసారి చూసేసుకుందాం. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉందండి. ఓకే, ఇది కూడా 6.5 ఉంది. అండ్ ఇది వచ్చేసి, ఇది కూడా ఒకసారి చూసేసుకోవాలి. ఈ పట్టీ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టుకు ఇక్కడ పోగా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా మనం నెక్ వేసేటప్పుడు, అండ్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కాబట్టి ఈ రెండింటిని వదిలిపెట్టి చూసుకుంటే చూడండి, మీరు గమనించవచ్చు 8 ఇంచెస్ కరెక్ట్ గా సరిపోయిందండి. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్ 2 సమానంగానే ఉన్నాయి కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అర్థమైందని మాత్రం ఆశిస్తున్నానండి. వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్రతి వీడియో ఒకటే ఛానల్లో అండి, కుకింగ్, స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చేసి ఫస్ట్ నేను గడ్డ కొన్నానండి, 200 పైన అడ్జస్ట్ చేసుకోవచ్చని. కానీ ఆ గడ్డ కొంచెం అటు ఇటు ఏమంటారు అడ్జస్ట్ చేస్తుంటే కొంచెం బరువు ఎక్కువ కదా, అది నా వల్ల అవ్వట్లేదు అనమాట. అందుకే సపరేట్ తెప్పించుకున్నాను. అది ఫిట్ చేశాక మనం కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ ఉన్నాయి మీకు పీకు, అది నేను చూపించాను. ఎంబ్రాయిడింగ్ ఒకటి స్టార్ట్ చేయలేదు. కొత్త మిషన్ మధ్య మధ్యలో చాలా రిపేర్ అన్నమాట. ఇంకా మనకు సంవత్సరం గ్యారెంటీ ఉంది కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆ పిన్ విరిగిపోతే వేయించమని చెప్పాను, వేసేసారండి. మొత్తం కట్ చేసాం కదా. ఇప్పుడు ఇది నేను మార్క్ వేసింది మాత్రం కట్ చేయకండి. ఓకే, ఈ సెంటర్ పాయింట్ ఫస్ట్ ఇలా క్రాస్ చేస్తూ సెంటర్ పాయింట్ నేను కట్ చేసేసుకున్నాను. ఓకే, అండ్ తర్వాత ఇది మన రౌండ్ షేప్ ఇలా ఇచ్చాం కదా, దీన్ని ఓకే, ఇప్పుడు కుట్టు కోసం ఎంత ఉందో క్లాత్ చూసేసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా వదిలిపెట్టాను కదా, ఈ రెండింటిని మళ్ళీ ఇలా జాయింట్ చేయాలి. ఇంకా చాలా సింపుల్ అండి ప్రిన్సెస్ కట్. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది, పఫ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్. వీటిని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. అండ్ ఇవి వచ్చేసి వెనక నడుము పట్టీలకు, హుక్కు పట్టి, కాజా పట్టికి మనం యూజ్ చేసేసుకుందాం. అండ్ తర్వాత హ్యాండ్స్ కూడా ఇందులో తీసేసుకుందాం, ఎందుకంటే డబల్ పీస్ మనం తీసుకున్నాం కాబట్టి కొంచెం క్లాత్ బాగానే ఉంటుంది. అండ్ ఫుల్ హ్యాండ్స్ కి ఎప్పుడును క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట.
హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 17 ఉండాలి, మరి 17 సరిపోతుందండి. అయితే 17 దగ్గర ఒక స్ట్రేట్ మార్క్ వేసేస్తున్నాను. ఇలా కింద స్ట్రేట్ గా ఒక మార్క్ వేసేసి లూజింగ్ వచ్చేసి ఇక్కడ 5.5 లూజింగ్ ప్లస్ ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్. ఓకే, అండ్ తర్వాత ఇక్కడ 15 కదా, 15 కి 3 ఇంచెస్ తక్కువ పెట్టాలన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక లైన్ వేసేసి ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ గీసేయండి. అండ్ గీసేసి ఇక్కడ నుంచి 2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా డౌన్ షేప్ ఇవ్వండి. దీన్ని ఇలా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నెక్ మన హ్యాండ్స్ కట్ చేశాక ఈ రౌండ్ షేప్ అనేది కౌంట్ చేయాలి. అలా చేసి మనకు జాయింట్స్ పడవన్నమాట. అయితే బ్యాక్ పార్టే కౌంట్ చేయండి, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా లోతు తీసుకుంటాం కదా, పెరిగిపోతుంది. బ్యాక్ పార్ట్ కి ఇలా రౌండ్ గా చూడండి 9.5 ఉంది కదా, అండ్ మొత్తం 9.5 ఉండాలన్నమాట మనకి. ఓకే, ఇక్కడ నుంచి ఇలా చూసేసుకోండి. 12 ఉంది కదా, అయితే 9.5 దగ్గర ఒక మార్క్ అనేది నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా ఇలా వేసేసి దీన్ని ఇలా కలిపేసుకుంటున్నాను. అండ్ ఈజీగా అండి హ్యాండ్స్ చూడండి 17 హ్యాండ్స్ 3 అండ్ మినిమం 3.5 2.5 కూడా ఉంటుంది, 2 కూడా ఉంటుంది. అది బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఇలా కవర్ అవుతుంటుంది అనమాట. అది మన హ్యాండ్స్ ఈ డౌన్ ఎంత తీసుకోవాలి ఏంటని కన్ఫ్యూజ్ కాకుండా నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. నేను ఒకటే వీడియోని ఎందుకు నాకు చెప్పాలనిపించింది, ఒక డ్రెస్ లోనే అన్నిటి నడుము భాగం ఎక్కడ, హ్యాండ్స్ ఎక్కడ, అన్ని మొత్తం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అన్ని అవే వీడియోస్ తీసానండి. మీరు ఒకవేళ చూడనట్లయితే అది వెళ్ళి చూడండి. అండ్ మనకి ఇక్కడ ఇచ్చిన హ్యాండ్స్ కి ఎలా చెక్ చేసుకోవాలి, చంక డౌన్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఓకే, తర్వాత ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటూ పోయి అక్కడ 2 ఇంచెస్ లోపే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ క్లాత్ ని సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కచ్కా. అండ్ ఎప్పుడు లోతులు అనేది మనము కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేయండి, ఎందుకంటే అప్పుడప్పుడు కట్ చేయకూడదు అనమాట. అది ఎలా కట్ చేయాలో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆల్రెడీ చెప్పాను, అయినా కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే చెప్తున్నాను. ఇలా ఒక సెంటర్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ 2 ఇంచ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేయండి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేయండి. ఓకే, వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ లోపు డౌన్. ఓకే, అలా చేసి దీన్ని ఇలా దీంట్లో కలిపేసేయండి, దీన్ని ఇలా దీంట్లో. ఓకే, అర్థమవుతుందా? చూడండి 1/2 ఇంచ్ ఇలా పెట్టేసి, ఇలా పెట్టేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా షేప్ ఇస్తూ అందులోను, అండ్ దీనికి వచ్చేసి ఇలా అర్థమైందా? ఇలా షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మీకు ఎలాంటి ముడతలు అనేవి ఏం రావన్నమాట. ఓకే, ఇవి హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ పీస్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కట్ చేసేసుకుందాం. అండ్ దీని స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఓకేనా?
ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా దీనిపైన పెట్టేస్తున్నాను. కింద ఇక్కడ వర్క్ ఉంది కదా, ఇది కుట్టులోకి వెళ్ళిపోతుందండి. ఇలా చూసుకొని అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్ వేయాలన్నమాట, కటింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇలా కొద్దిగా ఎక్స్ట్రానే వదిలిపెట్టుకుంటున్నాను. ఇలా వదిలిపెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మార్క్ వేసాం కాబట్టి దీన్ని తీసేస్తున్నాను. ఇలా చాక్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. చాలా బాగుంటుంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కసారి మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకొని చూడండి. మీరు ఏ బ్లౌజ్ మళ్ళీ కుట్టించుకోరండి. ప్రిన్సెస్ కట్ కే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు మీరు. ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను. కొద్దిగా ముక్క పడుతుంది, మనం సైడ్ లో జాయిన్ చేసుకుందాం. సరిపోతుందో లేదో ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుని చూసుకుందాం. ఎందుకంటే హ్యాండ్స్ తర్వాత అయినా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇలా సరిపోతుందో లేదో ఒక్కసారి ఇలా వేసేసి చూసేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేస్తూ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అండి. లేదంటే మన క్లాత్ ఎక్కువ తక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసిన పార్ట్స్ ను కింద చూసేసుకోండి. కింద కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. క్లాత్ కింద సమానంగా ఉందా లేదా చూసేసుకొని ఫస్ట్ ఇలా కట్ చేసేసుకోండి. ఇలా దీన్ని కొద్దిగా క్రాస్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసుకోండి, మీ ఇష్టం. అది నేను క్రాస్ ఇవ్వడం వల్ల కూడా చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. వెనక ముందు సరిగ్గా ఉందా లేదనేది 1-2 సార్లు చెక్ చేసేసుకోండి. ఓకే, ఇది వచ్చేసి అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి చిన్న ఏమంటారు, ఈ బ్లాక్ క్లాత్ మీద దాంతో పఫ్స్ అనేది పెట్టేసుకుంటాను, లేదా పట్టీ లాగా ఇస్తాను అనమాట. ఎందుకంటే క్లాత్ మనకు తక్కువ అవుతుంది కాబట్టి, మనం టైలర్స్ కాబట్టి అడ్జస్ట్ చేసుకునే గుణం అనేది మన దగ్గర ఉండాలన్నమాట.
ఇది స్ట్రేట్ కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుంటాను. ఇంకా ఇలా క్లాత్ జాయిన్ చేసేసి, ఎందుకంటే ఇవి 2 ముక్కలు ఉన్నాయి కాబట్టి మనకు అంతేం ఇది అవ్వదన్నమాట. దీన్ని నేను జాయిన్ చేసేసి సమానంగా ఇలా కట్ చేసేసుకుంటాను. ఈ క్లాత్ ని జస్ట్ ఇక్కడ వరకు ఇలా జాయిన్ చేసేసాను, ఎందుకంటే స్ట్రేట్ గా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ వెడల్పు ఎలాగో సరిపోయింది కాబట్టి కింద కొంచెం జాయింట్ అనేది మనము కుచ్చులాగా వేసేసుకుందాం. ఓకే, ఇంత క్లాత్ స్ట్రేట్ గా ఉంది కాబట్టి నేను దీన్ని స్ట్రేట్ గానే విడదీసేసుకుంటున్నాను. జస్ట్ ఇలా పైన మొత్తం కుట్టాక సెట్ చేసేసుకొని కట్ చేసేసుకుంటాను. అండ్ ఇందులో మొత్తం బ్లాక్ క్లాత్ ఉంది కదా, ఇలా ఏదన్నా అడ్జస్ట్ చేసి షైనింగ్ క్లాత్ ఉంది కదా, దీనికి ఇలా కుచ్చులాగా పెట్టేస్తాను. 2 ఉన్నాయి కదా, ఒక హ్యాండ్స్ కి ఇంకో హ్యాండ్స్ కి ఇలా కుచ్చులాగా అడ్జస్ట్ చేసేస్తాను. ఓకేనండి, ఇదండి ప్రిన్సెస్ కట్ కటింగ్. అండ్ మిగతా ముక్కలు ఉక్కు పట్టి, కాజా పట్టి ఇవన్నీ వేసేస్తాను. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. అది మీటర్ అండి క్లాత్, ఎందుకంటే పన్నా కొంచెం పొడుగు కాబట్టి అడ్జస్ట్ అయ్యింది. అది ఫ్రంట్ పార్ట్ మన క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ అయితే అడ్జస్ట్ అయ్యేది, ఎందుకంటే దీనికి 1.5 మీటర్ కావాలి. నేను 1 మీటర్ లో మొత్తం కటింగ్ చేశానండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు క్లాత్ తక్కువ కూడా ఇలా కుట్టుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చిందని మాత్రం నేను ఆశిస్తున్నాను అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా అండి, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.